ఒక మనిషిని మనిషిగా చూడని రోజులవి. దళిత కులాలకు చెందిన పిల్లలు చదువుకోవడానికి బడిలోకి రానివ్వని రోజులవి. నిలబడితే తప్పు, కూర్చుంటే తప్పు, గుడిలోకి వెళితే తప్పు, ముట్టుకుంటే తప్పు, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో దుర్భరమైన పరిస్థితులు రాజ్యమేలుతున్న చీకటి రోజులవి. దళితులంటే మనుషులు కాదని, అంటరాని వారని, వారిని ముట్టుకుంటే మైలు పడిపోతామంటూ బహిరంగంగా అవమానించబడ్డ దారుణమైన రోజులవి. అదిగో అప్పుడే అణగారిన ప్రజల తరపున నేనున్నానంటూ వచ్చాడో వీరుడు. ఆయనే దళిత ఆత్మగౌరవ ప్రతీక డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆర్థికవేత్తగా, రాజకీయ నాయకుడిగా, సంఘ సంస్కర్తగా, న్యాయవాదిగా, రాజ్యాంగ నిర్మాతగా, ఇక వీటన్నిటికీ మించి గొప్ప భారత భాగ్య విధాతగా, విశ్వ వైతాళికుడిగా ఎదిగారు అంబేద్కర్. దళితులు, గిరిజనులు, మహిళలు, అట్టడుగు వర్గాల ప్రజల అభ్యున్నతికి అవిశ్రాంత కృషి చేశారు భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్. ఇంతేకాకుండా అన్ని వర్గాల ప్రజలకు అందాల్సిన హక్కులు, విద్యా సమాన హక్కులు ఖచ్చితంగా ఉండాల్సిందే అంటూ పట్టుబట్టి మరి ఇవన్నీ సాధించి ఇచ్చిన మహనీయుడు. మరీ ముఖ్యంగా మహిళల హక్కుల కోసం ఏకంగా కేంద్ర మంత్రి పదవినే వదులుకున్నారు అంబేద్కర్. చదువుల కోసం విదేశాలకు వెళ్లిన క్రమంలో ఆయన కుమారులు ఒకరి తర్వాత ఒకరు పిట్టల్లా రాలుతున్నా నా కుటుంబం కన్నా నా దేశ ప్రజల ప్రయోజనాలే ముఖ్యమని భావించిన మహోన్నతమైన మనిషి మన అంబేద్కర్. ఇలా అంటరాని వాడిగా గుర్తించబడిన స్థాయి నుంచి ఏకంగా కోట్ల మంది హృదయాల్లో చెరగని సంతకాన్ని చేశారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అది 1891 ఏప్రిల్ 14. చీకట్లో మగ్గుతున్న అణగారిన ప్రజల బతుకుల్లో వెలుగులు నింపేందుకు అదిగో అప్పుడే జన్మించారు డాక్టర్ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్. సెంట్రల్ ప్రావిన్స్ లోని సైనిక స్థావరమైన మౌ అనే గ్రామంలో అప్పటి మధ్యప్రదేశ్లో రామ్జీ మలోజీ సాక్వాల్, భీమాబాయి దంపతులకు చివరి సంతానంగా జన్మించారాయన. ఆయన అసలు పేరు భీమారావ్ రంజీ అంబావడేకర్. పుట్టిన 14 మంది పుట్టినవాళ్లు పుట్టినట్టే చనిపోగా చివరికి 2 అక్కలు 2 అన్నలు మాత్రమే మిగిలారు. అయితే ఇతని వంశీకులు అంతా మహార్ అనే దళిత కులానికి చెందిన వాళ్లు కావడం విశేషం. అతని తండ్రి బ్రిటిష్ ఇండియన్ ఆర్మీలో సుబేదారుగా పనిచేశారు. అంబేద్కర్ 6 ఏళ్ల వయసులోనే అతని తల్లి భీమాబాయి మరణించారు. తల్లిదండ్రులు మహార్ కులానికి చెందిన వాళ్లు కావడంతో వీరిని అంటరాని వారిగా చూసేవారు. అందరి పిల్లలతో పాటు కలిసి తిరగడం, మాట్లాడడం ఉండేది కాదు. చదువుకోవడానికి కూడా వీలులేని పరిస్థితి. ఒకవేళ బడికి వెళ్లినా అంటరాని వాడని ఓ మూలన కూర్చోబెట్టి అవమానించిన పరిస్థితులను చూసిన అంబేద్కర్ తట్టుకోలేకపోయాడు. కొన్ని సందర్భాల్లో అయితే ఆయన అంటరాని వాడని అగ్రకులాల పిల్లలతో మాట్లాడకుండా అడ్డు నిలిచిన పరిస్థితులు ఉండేవి. ఇలా ఎన్నో అవమానాలు